తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటళ్లలో చాలా ఘోరమైన పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఏమిటంటే సుమారుగా కొన్ని వందల కోట్ల బడ్జెట్ ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ మొత్తానికి రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. గత 2 రోజులు 3 రోజుల క్రితము ఒక 3 ప్రైవేట్ హాస్పిటల్స్ మేము ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేయమని చెప్పి పేషెంట్లను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నామని తెలిసింది. అలాగే మరి ప్రభుత్వము కొన్ని కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సుమారుగా 400 హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకము కింద కొన్ని వందల వేల మందికి ఉపాధి అంటే ఆరోగ్యశ్రీ ఉన్నందువలన చాలా మందికి ఆరోగ్య విషయంలో గాని రోగాల విషయంలో గాని సర్జరీల విషయంలో గాని అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని బాగు చేసుకోవడం జరుగుతుంది. కావున మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ చేయకపోవడం వల్ల మరి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల రూపాయల ఫీజులు ఒక ఆర్తో సర్జరీ చేస్తే సుమారుగా 2 నుంచి 3 లక్షల రూపాయలు అయ్యే ఖర్చు ఉంటుంది. అలాగే మరి చాలా వివిధ రకాల రోగాలకు కూడా కొన్ని లక్షల రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఆరోగ్యశ్రీ యొక్క బడ్జెట్ అనేది ఎప్పటికప్పుడు సుమారుగా 2 లేదా 3 నెలలకోసారైనా కొన్ని వందల కోట్ల బడ్జెట్ ని విడతల వారీగా రిలీజ్ చేసి ఆరోగ్యశ్రీ ఉన్న 400 హాస్పిటల్ వరకు ఉన్న హాస్పిటల్ మొత్తానికి ప్రియారిటీ వైజ్ గా పెద్ద మొత్తంలో ఇచ్చేసి ప్రతి ఒక్కరికి హాస్పిటల్ పరంగా సమన్వయంగా ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ సమన్వయంగా బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్లకు ఆదుకునేలా ఉంటే వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజలకు ఉన్న ఆ హాస్పిటల్లో ఉన్న స్పెషాలిటీ యొక్క రోగాలకు సర్జరీలు గాని మరియు వివిధ రకాల రోగాలకు ట్రీట్మెంట్ అందించి పేద మధ్యతరగతి ప్రజలకు బాగు చేసేలా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కావున ఈ బడ్జెట్ రాకపోతే వాళ్ళు డాక్టర్లకు ఫీజులు ఎట్లా ఇస్తారు, హాస్పిటల్ మెయింటెనెన్స్ ఎలా వెళ్తుంది, ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ బడ్జెట్ విడుదల చేసి ఎంతో మొత్తంలో ఉన్న ఇది గత కొన్నేళ్ల నుంచి వస్తుంది. కావున దీనిపైన పూర్తి పరిష్కారం అయ్యేలా చూసుకుని ఈ ప్రభుత్వము ఈ యొక్క ఆలోచనని పునరాలోచించుకొని దాని మీద ఆరోగ్యశ్రీ బడ్జెట్ అతి త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. నేను మీ జగన్, ప్రజా ఆరోగ్య బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.